డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో మనకు నోటిఫికేషన్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ రిలీజ్ చేశారండి. సో అందులో మనకు కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, టోటల్ ఎన్ని సీట్స్ వాళ్ళు శాంక్షన్ చేశారు, ఫీజు ఏ విధంగా పే చేయాలి, సో ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు వాళ్ళు పిలిచారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇందులో ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారో అందరికి ఇవ్వలేరండి, ఎందుకంటే సీట్స్ చాలా వరకు తక్కువ చేసేసారు. సో మనకు ఆర్సీఐ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేరు. సో ఎందుకు ఇవ్వలేరు అలాంటివి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి 28th మార్చ్. ఎవరికైతే ఫస్ట్ ర్యాంక్ టు 500 ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు కదా, సో స్పెషల్ బీఎడ్ ర్యాంక్స్ వచ్చాయి కదా, ఫస్ట్ టు 500 ఎవరైతే ఉన్నారో ర్యాంకర్స్, సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలనుకుంటే 28th మార్చ్ రోజు మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి. అదే ఎవరైతే 500 to 1000 ర్యాంక్ ఉందో వాళ్ళు 29th మార్చ్ వరకు టైం ఇచ్చారు, ఓన్లీ 29th మార్చ్. సో ఎవరైతే స్పెషల్ బీఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు పార్టిసిపేట్ చేసుకునడానికి అవకాశం ఎవరికి ఇచ్చారంటే ఫస్ట్ ర్యాంక్ టు 1000 ర్యాంక్, సో అప్ టు 1000 వరకే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎందుకంటే సీట్స్ చాలా వరకు తక్కువ ఇచ్చారు పర్మిషన్. సో అందుకే వాళ్ళు కంబైన్డ్ కౌన్సిలింగ్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళ అందరికీ పార్టిసిపేషన్ ఎందుకు చేస్తారంటే ఇప్పుడు కంబైన్డ్ కౌన్సిలింగ్ చేస్తే చాలా మన రిజిస్ట్రేషన్ ఫీజ్ 500 పే చేసి సో అందరూ వేస్ట్ అయిపోతుంది. ఎందుకు సీట్స్ చాలా తక్కువ చేస్తారు. సో సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా చూద్దాం. సో ఫస్ట్ టు 500 ర్యాంక్ ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటే మీ సర్టిఫికేట్స్తోని 28th మార్చ్ అంబేద్కర్ యూనివర్సిటీకి వెళ్ళాలి. 29th రోజు 501 to 1000 ర్యాంక్ వరకు మీరు వెళ్ళాలి. సో మనకు వెన్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మీరు వెళ్ళాలి. సో మార్నింగ్ 10 AM అక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఆ రోజు మొత్తం మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో వెళ్ళేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్, 2A కాదు ఒక 3 sets ఆఫ్ జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. సర్టిఫికేట్స్ అంటే మనకి ఇది బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, అప్ టు డిగ్రీ ఆర్ అప్ టు బీటెక్ వరకు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. అంటే 10th, ఇంటర్, డిగ్రీ, మీ బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్ అన్నీ మీరు ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ సెట్స్ ఒక 2 or 3 sets జిరాక్స్ సెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఆల్రెడీ ఏమైనా రెగ్యులర్ కోర్స్ చేస్తున్న వాళ్ళు మీరు ప్రూఫ్గా ఐడి కార్డ్ కావచ్చు, లేదంటే అక్కడ సీట్ అలాట్మెంట్ కావచ్చు, అలాంటివి తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఏ స్పెషలైజేషన్స్లో వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు, ఏ స్పెషలైజేషన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో కూడా చెప్తానండి. సో మనకు ఇక్కడ స్పెషల్ బీఎడ్లో మనకు ఇంటలెక్చువల్ డిసబిలిటీ ఐడిలో 2 కాలేజెస్కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. సో మనకు ఆర్సీఐ ఓన్లీ 2 కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చారు. ప్రతి కాలేజీలో 50-50 సీట్స్ ఉంటాయి. సో ఐడిలో టోటల్ 100 సీట్స్ ఉన్నాయి. ఇంటలెక్చువల్ డిసబిలిటీకి, హియరింగ్ డిసబిలిటీకి 50 సీట్స్ ఉన్నాయి. ఒకటే కాలేజ్కి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ 100 + 50 150 సీట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్కి కలిపి ఒక 10% అంటే 150 + 50 యాడ్ చేస్తే ఒక 165 సీట్స్. సో మనకు 500 సీట్స్ ఉండే టోటల్ స్పెషల్ బీఎడ్కి, కానీ ఆ 550లో అన్ని కాలేజ్కి పర్మిషన్ ఇవ్వలేరు. సో ఓన్లీ 165 సీట్స్కి మాత్రమే ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది. అందుకే లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రమే వాళ్ళు పిలిచారు. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు లిమిట్ చేశారంటే ఆర్సీఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ కోర్సెస్ చేయడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వాలి. సో వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వలేరు అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా అందుకే లేట్ అయిపోయింది. సో కేవలం 165 సీట్స్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ 3 కాలేజెస్లో ఉన్నాయి. 1 to 1000 ర్యాంకర్స్కి మాత్రమే పిలుస్తున్నారు. మిగతా వాళ్ళు సపోజ్ ఈ ర్యాంకర్స్లో ఎవరైతే వెళ్ళలేరో నెక్స్ట్ ఛాన్స్ 1000 to 1500 వరకు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్. సో మీరు 28th, 29th వెళ్ళేటప్పుడు మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు జాయిన్ అవుతారు అనుకుంటే ఫీ వచ్చేసి 40,000 పే చేయాలి. సో స్పెషల్ బీఎడ్ మీకు 2.5 year కోర్స్ ఉంటుంది. టోటల్ 40,000 మీరు పే చేయాలి. పే చేస్తేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ ఉంటుంది. లేదంటే అక్కడ 1 or 2 days కూడా ఛాన్సెస్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీ సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయో మీరు అమౌంట్ అయితే కట్టేయాలి. సో ఇవి మనకు ఇంపార్టెంట్ పాయింట్స్ పీడిఎఫ్ డీటెయిల్గా రిలీజ్ చేశారు. నెక్స్ట్ ఏ స్టడీ సెంటర్లో ఈ కోర్సెస్ ఉన్నాయంటే హెలెన్ కిల్లర్స్లో ఉంది. నెక్స్ట్ ఠాకూర్ హరిప్రసాద్ ఒకటి, నెక్స్ట్ స్పీకర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఒకటి. సో ఈ 3 కాలేజెస్లోనే టోటల్ 165 సీట్స్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఐడికి సంబంధించిన 2 కాలేజెస్, హియరింగ్కి సంబంధించింది 1. సో మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్స్తో వెళ్ళిన తర్వాత ప్రాపర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. అక్కడనే మీరు ఐడికి వెళ్దాం అనుకుంటున్నారా, హియరింగ్ వెళ్దాం అనుకుంటున్నారో. సో డిమాండింగ్ అయితే ఐడికి ఉంటుంది. సో ఐడికి ఇవ్వండి. నెక్స్ట్ హియరింగ్కి ఇవ్వండి. సో మీకు నచ్చింది ఏదన్నా ఇవ్వచ్చు. స్పెషలైజేషన్
అండ్ మనకు ఈ స్టడీ సెంటర్స్ 3 స్టడీ సెంటర్స్ అన్ని మనకు హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంది. సో మీకు నచ్చింది ఇవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో చాలా తక్కువ టైం ఇచ్చారు మనకు. ఆల్రెడీ 25th ఈరోజు రిలీజ్ అయింది. సో 28th 29th రోజు మనకు కనీసం వన్ వీక్ కూడా గ్యాప్ ఇవ్వలేరు. మనం మెయిల్ ద్వారా వాళ్ళకి చేయొచ్చు, లైక్ ఎక్స్టెండ్ చేయండి కొద్దిగా డేట్స్. మరీ 2-3 డేస్లో అంటే కష్టం, ఎందుకంటే మనీ అరేంజ్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అరేంజ్ చేసుకోవాలి, హైదరాబాద్కి వెళ్ళాలి. సో చాలామంది డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఉంటారు కాబట్టి మెయిల్స్ అయితే చేయండి. డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు ఇచ్చిన డేట్స్ లోపు మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో 1 to 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు స్పెషల్ బీఎడ్ చేద్దాం అనుకుంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళాలి. 28th రోజు సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, జిరాక్స్ సెట్స్, మనీ 40,000 అమౌంట్. 501 to 1000 ర్యాంకర్స్ 29th March. సో ఇందులో ఎవరైతే వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు వెళ్ళని వాళ్ళు ఉంటే ఏమైనా సీట్స్ మిగిలితే మళ్ళీ 1000 to 1500 వరకు ఛాన్స్ ఇస్తారు. అందులో అన్ని ఫిల్ అయిపోతే ఇవ్వరు, సీట్స్ మిగిలితే ఇస్తారు. కానీ 165 సీట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అందుకే వాళ్ళు లిమిట్ చేశారు. మనకు ఓపెన్ బీఎడ్ ఎలా అయితే అందరికీ పార్టిసిపేషన్ ఉందో అలా ఇవ్వలేరు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు డౌట్స్ ఉంటే రేపు డీటెయిల్గా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో మనకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది. సో దట్ ఎవరైతే 1 to 1000 మధ్యలో ఉన్న వాళ్ళు మీరు 28th రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. 500 to 1000 ఉన్న వాళ్ళు 29th. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి, లేదంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో రేపు డీటెయిల్గా ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరైతే స్పెషల్ బీఎడ్ కోసం చూస్తున్నారో ఓన్లీ 1000 ర్యాంక్ వరకే ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ 1 to 500లో ఈ 165 ఫిల్ అయిపోతే ఈ 500 to 1000 వాళ్ళకు కూడా ఛాన్సెస్ ఉండవు. సో ఎందుకంటే ఆర్సీఐ పర్మిషన్ ఇవ్వలేదు 550 సీట్స్కి, ఓన్లీ 165 సీట్స్కి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో చాలామంది ఓపెన్ బీఎడ్ సీట్ వదులుకొని స్పెషల్ బీఎడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, సో మీరు ఓపెన్ బీఎడ్లో వస్తే ఓపెన్ బీఎడ్లో చేయండి అన్నారు. కానీ కొంతమంది స్పెషల్ బీఎడ్ కోసం వెయిట్ చేస్తారు, కానీ ఇలా జరుగుతుందని మనం అనుకోలేము. సో ఆర్సీఐ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తుండే, కానీ ఈ ఇయర్ అయితే ఇవ్వలేదు. సో అది ఇక ఆర్సీఐ నుంచి ఇష్యూస్ అండి. సో ఓన్లీ 165 సీట్సే ఉన్నాయి. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే 1 to 500 వాళ్ళు ఉంటారో మీరైతే ఈ ఆపర్చునిటీ తీసుకోండి. ఎవరికైతే 1 to 500లో రాకపోయినా ఏం నిరాశ చెందకండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.